చెప్పండి, హూ ఇస్ దిస్? హలో అండి, నా పేరు ప్రేమ. ప్రేమ? అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ? షటప్, జస్ట్ ప్రేమ అంతే. ఓకే, జస్ట్ ప్రేమ గారు చెప్పండి. నా ఫోన్ ఫ్లైఓవర్ మీద మిస్ అయిందండి. అవునా అండి, నా ఫోన్ కూడా మిస్ అయిందండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఏడు అండి. వాట్? లేకపోతే ఏంటండి, ఫోన్ మిస్ అయితే వచ్చి తీసుకోవాలి కానీ ఏంటంటారు? వచ్చి తీసుకోవడానికి కలవాలి కదా. కలవాలి. కలవచ్చు, కానీ మీరు నన్ను చూసి పడిపోతే? మీరు జాన్ అబ్రహం మరి. ఇన్ఫ్యాక్ట్ మీరే నాకు పడిపోతే? మీరు కత్రీనా కైఫ్ మరి. మీరు జాన్ అబ్రహం అనే ఫీల్ అయితే నేను కత్రీనా అని ఫీల్ అవుతా. అంతొద్దు, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. నీకు అంతొద్దు, నాకు ఏకంగా హస్బెండ్ ఉన్నాడు. అవునా? మరి పిల్లలు ఎంతమంది? ఇదంతా కాదండి, ఫోన్ ఇస్తారా ఇవ్వరా? ఓకే ఓకే, జస్ట్ ప్రేమ గారు, ఐఎమ్ సంజు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇట్స్ ఓకే. ప్రేమ, కామర్స్ ఫీల్డ్. మీ ఫోన్ నా దగ్గర, నా ఫోన్ మీ దగ్గర ఉండిపోయింది. చాలా స్ట్రేంజ్ కదా. మేబీ డెస్టినీ అనుకుంటా. ఓకే, ఎక్కడ కలుద్దాం? ఎనీ కాఫీ షాప్? కాఫీ షాప్ వద్దులేండి, డిఫరెంట్గా ఉంటుంది, టెంపుల్లో కలుద్దాం. ఓకే, ప్లేస్ ఈజ్ యువర్స్, సో టైమ్ ఇస్ మైన్. ఓకే, ఎప్పుడు కలుద్దాం టైం? ఓకే షూర్, 11 o'clock. బాయ్. హలో హలో హలో, మరి మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా? టెంపుల్లో ఎవరు అందంగా ఉంటే అది నేనే. సేమ్ డైలాగ్. టెంపుల్లో ఎవరు హ్యాండ్సమ్గా ఉంటే అది నేనే. ఓకే ఫైన్, గ్రీన్ డ్రెస్లో వస్తాను. ఓకే బాయ్ దెన్. రేపటికి కూడా కొన్ని మాటలు మిగిలాలి కదా. అలా మా ఫస్ట్ మీటింగ్ సెట్ అయిపోయింది, కానీ ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. అసలు ఆ ఫీల్ ఉంది చూడండి, లైఫ్లో ఒకేసారి వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది, అందంగా ఉంటుందో లేదా, మంచిదేనా కాదా అని క్వశ్చన్ మార్క్స్తో నా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అసలు ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు తెలుసా. ఏంట్రా ఈ అమ్మాయి ఇంత బాగుంది, అందానికి అందంలాగా ఉంది. కంట్రోల్ రా సంజు, కంట్రోల్, బెండవకు. ఈడేంటి సంపూర్ణేష్ బాబులా ఉంటాడు అనుకుంటే మహేష్ బాబులా ఉన్నాడు. రోల్ అస్సలు బెండవకు. మీరు ప్రేమ? సంజు కదా. చెప్పాను కదా, ఎవరు హ్యాండ్సమ్గా ఉంటే వాడే సంజు అని. చెప్పాలండి. అన్నట్టు మీరు కామర్స్ ఫీల్డ్ అన్నారు కదా, ఏదన్నా జాబ్ చేస్తున్నారా? లేదండి, లాస్ట్ ఇయరే మాస్టర్స్ అయిపోయింది. నేనేమో ఏదైనా బిజినెస్ చేయాలని చూస్తున్నాను, కానీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారు. వావ్, దట్స్ గ్రేట్ ఐడియా. మరి మీ గురించి చెప్పలేదు? నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్, అలాంటి సాఫ్ట్ కాదు. ఏదైనా సొంతంగా ప్రాజెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నా గోల్. ఎక్స్క్యూజ్ మీ, 1 second. హలో సంజు, పార్టీ చేసుకో ఈరోజు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. సార్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ సంజు, యూ డన్ ఇట్. నీ ప్రాజెక్ట్ క్లిక్ అయింది, యుఎస్ బ్రాంచ్ వాళ్లకు చాలా నచ్చింది. దే వాంట్ టు ప్రమోట్ యూ. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ హెల్ప్ వల్లనే సార్. నాదేం లేదు సంజు, జస్ట్ నీ లైఫ్లోకి లక్ వచ్చేసింది. కంగ్రాట్స్ వన్స్ అగైన్. మీట్ మీ ఇన్ ద ఆఫీస్. ఏంటి సంజు గారు, పర్సనల్ కాలా? ముందు మీరు నాకు కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకు? అబ్బా, ముందు మీరు నాకు కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్ ఇప్పుడు చెప్పండి ఎందుకు? నేను 2 years కష్టపడి చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అలా ఆ రోజు ఒక కళలా మిగిలిపోయింది. ఆ టెంపుల్ నాకు స్వర్గంలా అనిపించింది. ఆ అమ్మాయి నాకు స్వర్గంలో దేవతలా అనిపించింది. అసలు తనను వదిలిపెట్టి వెళ్ళాలనిపించలేదు.
కానీ మేము మళ్ళీ కలిసాం. మేము ఎంత క్లోజ్ అయ్యామంటే నువ్వే నా ప్రాణం అంటుంది, దిక్కులన్నీ వెతుకుతోంది, నువ్వే దురవవా, నీ పాదం వెనకే నడవాలి అని అంటుంది నా మనసు. ఎందుకంటే అది పాదం కాదు నా గమ్యము. మొత్తానికి మేము ప్రపోజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం. సినిమాలో లాగా పెద్ద పెద్ద సెట్లు ఏం వేయలేదు. చాలా సింపుల్గా ఎలా ప్రపోజ్ చేసుకున్నామో చూడండి. లైఫ్ లాంగ్ నీతో నడవాలనుకుంటున్నాను ప్రేమ. రోమియో జూలియట్ని ప్రేమించినంత కాకపోయినా వాళ్ళకన్నా ఎక్కువగా ప్రేమిస్తా. తప్పు చేస్తే సారీ చెప్తా, నువ్వు తప్పు చేసినా నేనే సారీ చెప్తా, తిట్టినా పడతా, ఆఖరికి నువ్వు కొట్టినా కూడా నేనే పడతా ప్రేమ. కానీ లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను ప్రేమ. ఇది చెప్పడానికి నీకు ఇంత టైం పట్టిందా? నాకు కూడా నువ్వంటే ఇష్టమే. చూశారుగా నా లవ్ స్టోరీని. అందరి ప్రేమికుల్లాగే మేము ప్రేమించుకున్నాం, మా ప్రేమను గెలిపించుకున్నాం. తర్వాత ఏమైంది అనుకున్నారా? మా పెళ్ళయింది. అదే ఫ్లైఓవర్ మా కళ్యాణ వేదిక అయింది. అదిగో వచ్చింది చూడండి నా అందమైన వైఫ్. సారీ సంజు, వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే బంగారం, ఇప్పుడే స్టోరీ అయిపోయింది. బంగారం ఒక్క నిమిషం, చిన్న మెసేజ్ ఇస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అదండి మన జీవితం. నా లైఫ్లోనే కాదు, మీ లైఫ్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉండొచ్చు. కానీ నా టర్నింగ్ పాయింట్ నేను క్యాచ్ చేసుకున్నాను. మీరు కూడా మీ టర్నింగ్ పాయింట్ని క్యాచ్ చేసుకోండి. వెళ్ళండి, మీ టర్నింగ్ పాయింట్ మీకోసం వెయిట్ చేస్తాను.